सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलास्तुत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। अस्मत् श्री गुरुभ्यो नमः। प्रिय भगवद्बंधुलारा, పరమ పవిత్రమైనటువంటి ఈ మార్గడి వ్రతంలో తిరుప్పావై పాసురాలు అనుసంధానం చేసుకుంటూ నేటికి 18వ రోజుకు చేరుకున్నాం. 18 అంటే మనకు అష్టాదశ పురాణాలు, భగవద్గీత అధ్యాయాలు 18, అలానే అష్టాదశ శక్తిపీఠాలు, ఎన్నో రకాలుగా ఈ అష్టాదశ అనేది చాలా పవిత్రమైనటువంటి సంఖ్య. ఈరోజు పాసురం కూడా ఎంతో విశేషమైనటువంటి పాసురం అన్నమాట. మీకు నేర్చుకునేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను ఈ పాసురం గురించి. ఈ పాసురం ఏంటయ్యా అంటే మనం చేసేటువంటి శ్రమ అంతా కూడా ఒక దగ్గరికి వచ్చినప్పుడు దానిని చివరి స్థానానికి తీసుకువెళ్ళేది. ఎలా అంటే ఇప్పుడు పిల్లలు ఉద్యోగాలు ట్రై చేసేటప్పుడు అనేక రౌండ్స్ వెళ్తూ ఉంటారు. టెక్నికల్ రౌండ్ అని, తర్వాత ఇంటర్వ్యూ అని, ఇలా చాలా రౌండ్స్ వెళ్తూ ఉంటారు. ఈ జీవుడు కూడా పరమాత్మని చేరుకోవడానికి ఎన్నో రౌండ్స్ పాస్ అవ్వాల్సి వస్తుంది. మొదటి రౌండ్ నుంచి ఎన్నో రౌండ్స్ పాస్ అవ్వాల్సి వస్తుంది. మాల కట్టేవాళ్ళు కొంచెం మాల మీద శ్రద్ధ పెట్టి, ప్రవచనం మీద శ్రద్ధ పెట్టేదమ్మా. విశేషమైనటువంటి పాసురం అని చెప్తున్నాం. ప్రతిరోజు పాసురం విశేషమైనది. ఇన్ని రోజులుగా 10 రకాలైనటువంటి ఆచార్యుల యొక్క కృపను పొందుకుంటూ నందగోపుడి భవనానికి వచ్చిన తర్వాత కూడా ఆ ద్వారపాలకులు అనేటువంటి ఆచార్యుల ద్వారా తలుపులు తీయించుకుని, నందుడి ద్వారా, ఆ నందుడు అనేటువంటి ఆచార్యుల ద్వారా మంత్రాన్ని పొంది, ఆ మంత్రమైనటువంటి యశోదమ్మ పర్మిషన్ కూడా తీసుకొని అక్కడి నుంచి భాగవత సమాశ్రయణం చెయ్యాలి అని చెప్పి బలరాముడిని కూడా కలుపుకొని వచ్చాము నిన్న. మరి ఈ కృష్ణ బలరాములు ఏం చెప్పారయ్యా అంటే, కృష్ణుడి దగ్గర ఉన్నారు అనుకుని లేకపోయారు కదా. బలరాముడు చెప్పాడు, అరే గోపికల్లారా, ఈ బలరాముడు చెప్తున్నాడు, కృష్ణయ్య ఇక్కడ లేరు, ఆయన ఆ గదిలో ఉన్నారు, అక్కడ నీలాదేవి గది ఉంది, ఆ గదిలో ఉన్నారు అని చెప్పారు. వీళ్ళంతా కూడా ఈరోజు నీలాదేవిని మేల్కొల్పడానికి వస్తున్నారు. అంటే హెచ్ఆర్ రౌండ్ అనమాట, ఇంటర్వ్యూస్లో హెచ్ఆర్ రౌండ్ లాగా. ఇక ఇది పాస్ అయితే జాబ్ వచ్చినట్లే. ఈ హెచ్ఆర్ రౌండ్లో పాస్ అయితే, అమ్మ దగ్గర పాస్ అయితే ఈ జీవుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళినట్లే. ఇక్కడ అమ్మ దగ్గరికి ఈరోజు విశేషంగా ఆండాళ్ళ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి. నీలాదేవి ఎవరయ్యా అంటే చెప్పుకున్నాం, యశోద యొక్క అన్న కూతురు, కుంగుడు అనేటువంటి ఆయన కుమార్తె అని చెప్పి ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యాన శ్లోకంలో చెప్పుకుంటూ గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి భక్తి శిఖరాలు అనేటువంటి గుహలలో నీలాదేవి యొక్క ఉన్నతమైనటువంటి స్తన గుహలలో ఏదైతే ఆమె యొక్క హృదయ సీమలో నిద్రిస్తూ ఉన్నటువంటి కృష్ణయ్యని మేల్కొలుపుతుంది అమ్మ ఆడ్డాళ్ళని. ఈరోజు వచ్చారు అక్కడికి. గొప్పదైనటువంటి భక్తురాలు నీలాదేవి.
భగవంతుడికి మొదటి భక్తురాలు ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. శ్రీమన్నారాయణుడికి అనునిత్యం కూడా వదలకుండా ఉంటుంది. ఆయన యొక్క పాదాలు ఒత్తుతూ వదలకుండా ఆయన దగ్గరే ఉంటుంది, అక్కడ ఇక్కడ ఉండదు. భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఆమెను ఎంతో ఇష్టపడి ఆమె వక్షస్థలంలో పెట్టుకున్నాడు. వక్షస్థలంలో పెట్టుకున్నప్పటికీ కూడా తల్లి, నేను నీ భక్తురాలిని కదా, నీ భక్తులు చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే నీ చరణాలనే నమ్ముకోవడం. అందుకని నీ ప్రథమ భక్తురాలిని కాబట్టి నీ చరణ సేవే నాకు ఉత్తమమైనటువంటి సేవ అని చెప్పి ఆయన ఆమెను వక్షస్థలంలో పెట్టుకున్నప్పటికీ ఈమె ఆయన చరణాలను వదలలేదు. ఎప్పుడు ఆయన పాదాలు వస్తుతూ ఉంటుంది. ఆ శేషతల్పం మీద శ్రీమన్నారాయణుడు పడుకుని ఉంటే అమ్మ ఆయన పాదాలు వస్తుతూ ఉంటుంది. పరమసాధ్వి, సహనవంతరాలు, క్షమావంతరాలు, గుణవంతరాలు, సంపన్నురాలు, శ్రీమన్నారాయణుడిని పొందినటువంటి పరమ భాగవతోత్తమరాలు. అలాంటి నీలాదేవిని నిద్ర లేపడం రోజు లక్ష్మీదేవి అంశే కదా. మరి ఈ నీలమ్మని లేపడానికి వీళ్ళు వచ్చి ఏ విధంగా కీర్తిస్తున్నారు. మనం ఏదైనా సరే పని కావాలి అంటే అమ్మ దర్శనం జరగాలి అని చెప్తున్నాం కదా. ఈరోజు ఇక్కడ నుంచి శేషుడి దగ్గర నుంచి మనం అమ్మ దగ్గరికి వెళ్ళాం. మన ఆలయంలో అయితే గజలక్ష్మి అమ్మవారు ముందు ఉంటారు. ఏ ఆలయంలో అయినా సరే మన కోరికలు తెచ్చడానికి ముందు అమ్మవారు ఉంటారు, తర్వాత స్వామివారు ఉంటారు. మనం అమ్మవారి దగ్గర మన దగ్గర ఉన్న కోరికలన్నీ ముందు పాసనలో ధ్వజస్తంభం దగ్గర, ఆలయ ద్వారాలు మూసి ఉన్నప్పుడు ధ్వజస్తంభం దగ్గర విన్నవించుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మన దగ్గర ఏవేవైతే కోరికలు ఉన్నాయో, మన బాధలు ఉన్నాయో, మన కష్టాలు ఉన్నాయో, మన సంతోషం ఉందో ఎప్పుడు భగవంతుడి కంటే కష్టమే చెప్పుకోకూడదు. ఎప్పుడు కూడా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఇది కావాలి, నాకు ఈ బాధ ఉంది అని ఎప్పుడు ఆయన ముందు పడి కష్టాల కోసమే ఏడవకూడదు. మనం ఆయన పాదాలు ఎప్పుడు కూడా శరణు కోరడానికే ఏడవకూడదు. ఏడుస్తూ నాకు ఈ బాధ ఉంది, నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, నాకు ఈ మార్కులు రాలేదు, నాకు ఈ పంట పండలేదు, నేను ఇలా రోగాలు వచ్చాయి, లేదంటే నా బిడ్డకు ఉద్యోగం రాలేదు, నాకు చదువు రాలేదు, ఇవి ఎప్పుడో ఒకసారి, ఎప్పుడూ అవే కాదు, మనకు విజయాలు కూడా వస్తూ ఉంటాయి కదా. మనకు వచ్చినటువంటి విజయాలను కూడా ఆయన పాదపద్మాల దగ్గర విన్నవించుకోవాలి. స్వామి, నీ దయ వల్ల నాకు ఈ విజయం వచ్చింది, ఈ ఉద్యోగం వచ్చింది, నా బిడ్డ ఇలా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి వెళ్ళాడు, నా బిడ్డ ఇలా పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు అంటే ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు తండ్రికి చెప్తూ ఉండాలి. ఆ ఆనందాన్ని ఇచ్చింది ఆయనే కదా. ఒక ప్లేయర్ ఉన్నారట, టెన్నిస్ ప్లేయర్, షటిల్ ప్లేయర్. ఆయన గొప్ప ఆటగాడు, నిజమైనటువంటి కథ. ఈయనేంటంటే ఈయనకి వేల లక్షల్లో అభిమానులు ఉన్నారు, లక్షల్లో కూడా కాదు కోట్లలో అభిమానులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆయన ఆట అంత ఉత్తమంగా ఉంటుంది. అయితే ఒకసారి ఆయనకి జబ్బు చేసింది, అంటే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి జబ్బు చేసింది. జబ్బు చేసినప్పుడు ప్రతి ఒక్క అభిమాని ఆయన్ని పరామర్శిస్తూ ఉత్తరాలు రాస్తున్నారు. అది ఉత్తరాలు రాసేటువంటి సమయం, ఈమెయిల్ పెట్టేటువంటి టైం కాదు. సో ఈయనకి ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. రాసే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఏమని అడుగుతున్నారయ్యా అంటే, అయ్యయ్యో మీరు ఎంత గొప్ప ఆటగాడు కదా, ఈ పాడు జబ్బు మీకే రావాలి, ఈ మహమ్మారి మీకే రావాలా అని చెప్పి ఆయన్ని ప్రతి ఒక్కరు పరామర్శిస్తూ ఉన్నారట. మరి ఇలా పరామర్శిస్తూ ఉంటే ఆయనకి అందరికీ సమాధానం చెప్పాలనిపించింది. మనమైతే ఏం చెప్తామండి, మనకు ఒంట్లో బాగాలేదు, మనమైతే ఏం చెప్తాం వెంటనే, అవునండి నేను దేవుడికి ఎన్నో చేస్తుంటాను, ఎన్నో తిరుగుతూ ఉంటాను, ఎన్నో పనులు చేస్తుంటాను, పరమ భాగవతోత్తముడే మా ఊళ్ళో అయితే నాకన్నా భక్తుడు ఎవరు లేదు, అయినప్పటికీ కూడా నాకు ఈ జబ్బు వచ్చింది, ఏం చేస్తాం, చాలా బాధగా ఉందండి, లోకంలో ఎంతమంది లేరు, నాకే వచ్చింది అని అంటుంటాం. సహజంగా 99 మంది అనేది అదే మాట. మన కర్మ ఫలితాన్ని మనం ఆలోచించుకో. అయితే ఈయన చక్కటి సమాధానం చెప్పారటండి. ప్రియమైనటువంటి అభిమానులారా, మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యుత్తరం ఏంటయ్యా అంటే, మీరందరూ నా మీద ఎంతో సింపతి చూపించారు. ఈ సింపతి చూపిస్తూ ఈ భయంకరమైనటువంటి వ్యాధి మీకే రావాలా, ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా, ఎవరికైనా రావచ్చు కదా అని అడిగారు. కానీ
ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇన్ని కోట్ల మంది జనాభాలో ఎన్నో వేల మంది ఈ ఆట ఆడుతున్నారు. ఈ వేల మంది ఆట ఆడుతూ ఉంటే మా ఊరిలో ఉన్నటువంటి కొన్ని వేల మందిలో నేను పైకి వచ్చాను. మా జిల్లా నుంచి లక్షల మందిలో నేను పైకి వచ్చాను. నా దేశం తరపున కోట్ల మందిలో ఈ ఆటకు నేను వచ్చాను. అంటే భగవంతుడు ఇన్ని కోట్ల మందిలో నన్నే కదా ఎన్నుకున్నాడు, ఇన్ని విజయాలు అందించాడు, ఇంత పేరు ఇచ్చాడు, ఇంత సంపద ఇచ్చాడు, ఇన్ని రకాలుగా నన్ను అదృష్టవంతుడిని చేశాడు కదా భగవంతుడు. మరి అప్పుడు ఎవ్వరూ అడగలేదు ఎందుకని, ఇన్ని కోట్ల మంది ఉంటే నీ ఒక్కడవే ఎందుకు ఇంత అదృష్టవంతుడు అయ్యావు అని. కర్మ ఫలితంగా, వయసు ఫలితంగా ఎన్నో జబ్బులు వస్తూ ఉంటాయి. దానికి భగవంతుడిని నిందించాల్సినటువంటి పని లేదు. మనది ఎలా ఉందో అలా వెళ్ళిపోతుంది. మనకి విజయాన్ని ఇచ్చిన భగవంతుడే మనకి ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ జబ్బు రావడంలో పెద్ద గొప్ప ఏం లేదు. భగవంతుడు నాకు అందించినటువంటి విజయాల ముందు ఇది చాలా చిన్నది అని చెప్పారు. అలా ఉండాలి మన మానసిక స్థితి కూడా. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇచ్చినటువంటి విజయాన్ని, ఆనందాన్ని ఆయనకి చెప్పుకుంటే మన కష్టం చాలా చిన్నదైపోతుంది. దాని పక్కన మనం ఆ కష్టాన్ని చూస్తూ ఉన్నామనుకోండి, అదే కనిపిస్తుంది. ఒక తెల్ల పేపర్ ఉంది, దానిపైన ఒక చుక్క ఇంకు వేసాం. మన మైండ్ అంతా, మన దృష్టి అంతా దేని మీదకి వెళ్తుంది? ఆ మిగిలిన తెల్ల పేపర్ అంతటినీ చూడదు, ఆ చుక్కనే చూస్తుంది. కానీ ఇంత విశాలమైనటువంటి పేపర్లో ఆ చుక్క తప్ప చాలా తెల్లదనం ఉంది కదా, అది గుర్తించాలి. అది తెలిసినప్పుడు మనకి ఏ విధమైనటువంటి కష్టాలు, సుఖాలు వంటికి అంటావు. అందుకనే భగవంతుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మన కష్టాలే విన్నవించుకోకూడదు. ఆయన కూడా బోర్ కొట్టేస్తుంది. ఎవడరా బాబు వచ్చేస్తున్నాడు రా బాబు, ఏడుకుంటాడు వీడు వచ్చాడంటే నా చెవులు పోయినట్లే అనిపించకూడదు. ఆయన కీర్తించాలి, ఆయన నామాలు చెప్పాలి. అప్పుడు ఆయనకి సంతోషం కలుగుతుంది. మనం ఏదైనా సరే ఒక కోరిక కోరేటప్పుడు ఆలయంలోకి రాగానే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అమ్మ అన్నీ వింటుంది కాబట్టి మీ కష్టాలు, సుఖాలు అన్నీ చెప్పేస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి మనకున్నటువంటి ప్రతి సమస్యని, ప్రతి విజయాన్ని, ప్రతి సంతోషాన్ని, ప్రతి అనుభూతిని అమ్మకు చెప్పేసేయండి. అమ్మకు చెప్పిన తర్వాత స్వామి ముందుకి మీరు చాలా ఖాళీగా వెళ్ళాలి. ఇక మైండ్లో అసలు ఏం ఉండకూడదు. ఇక ఈ బుద్ధిలో అసలు మనకి ఏం కోరాలి అనేటువంటి థాట్ ఉండకూడదు. మొత్తం అమ్మ ముందు పోసేయండి. పోసేస్తే ఈమె ఏం చేస్తుందంటే దాన్ని అంతటిని ఇలా తీసుకొని వెళ్ళి ఆయన వక్షస్థలంలో కూర్చుంటుంది. కూర్చొని ఆయనకి ఆల్రెడీ ఆమె చెప్తూ ఉంటుంది. మళ్ళీ నువ్వు వెళ్ళి నీ గోలంతా ఆయన ముందు చెప్పడం ఎందుకు? ఆయన చిరాకు వస్తుంది కదా. అమ్మ చెప్తుంది ఒక పక్కన. ఆయన దగ్గరికి వెళ్ళి మన ఖాళీగా మన మనసు నుంచి ఆయనకి నమస్కారం చేసినప్పుడు ఆయన ఇచ్చేటువంటి జ్ఞానాన్ని, ఆయన ఇచ్చేటువంటి విజయాలని, వరాలని, అదృష్టాన్ని మనము నింపుకోవచ్చు. ఈ సంతంతా పెట్టుకెళ్ళామనుకోండి బుర్రలో, ఈ సంతంతా ఉండేసరికి ఈ విజయాలు ఎక్కడ పెడతాడు స్వామి? పెట్టలేడు. అందుకే సంతంతా కింద దించేసేయండి. దించేసి ఖాళీ బుట్టతోటి ఆయన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఆయన అమ్మ అప్పటికే చెప్తూ ఉంటుంది, మన దగ్గరికి పెట్టొచ్చాడు, ఈయనకి ఇది కావాలి, ఇది కావాలి, ఇది పొందాడు అని ఆల్రెడీ ఆమె చెప్పేస్తుంది. కాబట్టి మనం ఎవరిని ముందు దర్శించుకోవాలి? అమ్మని దర్శించుకోవాలి, అమ్మ దగ్గర చెప్పుకోవాలి. తండ్రి దగ్గరికి ఖాళీగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చేవి మనం తీసుకోవాలి. అదే ఈ పాసురంలో ఈరోజు మనకు తెలియజేస్తున్నటువంటి పరమ సౌభాగ్యమైనటువంటి పాసురం అన్నమాట. உந்து மதகளித்த நோடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குழலி கடை நிறவாய் வந்து எங்கும் கோழியடைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலனங்கள் பூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாட செந்தாமரை கையால் சீரார் வளையளிப்பா వందు తిరవాయ్ మగిలిందేలో రెంబావాయ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఈరోజు వెళ్ళడమే నీలాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెని చక్కగా సంబోధిస్తున్నారు. ఓ నందుని కోడలా అంటున్నారు. ఓ నీలమ్మ అని పిలవలేదు. కృష్ణయ్య దగ్గరకు, ఆ భవంతి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమన్నారు?
నందగోపుడి భవన రక్షకుడా అని చెప్పే కదా అన్నారు. ఈమె దగ్గర కూడా వచ్చి నందుని కోడలా అని పిలుస్తున్నారు. ఎలాంటి వాడి నందుడు అంటే బాగా బలమైనటువంటి భుజబలము ఎక్కువగా ఉన్నటువంటి వాడు. ఎలాంటి భుజబలము ఉంది అంటే ఏనుగులను పోలినటువంటి భుజబలము కలిగినటువంటి వాడు. ఏనుగులకి బాగా బలం ఎక్కువగా ఉంటుంది కదా. మన భూమిపైన తిరుగాడేటువంటి జీవులలో అతి పెద్ద జీవి ఏది అంటే ఏనుగు. ఆ ఏనుగు వంటి భుజబలం కలిగినటువంటి వాడు ఈయన. అలాంటి భుజబలం కలిగినటువంటి వాడు అని చెప్తూ ఈయన దగ్గర అనేకమైనటువంటి ఏనుగుల సంపద ఉంది అంటున్నారు. ఈ ఏనుగులు ఏంటయ్యా అంటే మనకు సింబలు. ఏనుగు అంటే దర్పం, ఒక హుందాతనం, ఒక రాజసం. ఏనుగు ఉంది అంటే అక్కడ రాజసం బుట్టి పడుతుంది అని అర్థం. సంపదకి గుర్తు. అందుకనే గజలక్ష్మి అమ్మ అనగానే ఆమె దగ్గర గజాలు పెట్టేది ఎందుకు అంటే ఆమె సంపదనిచ్చేటువంటి తల్లి. ఈమె దగ్గరకు వస్తే బలం వస్తుంది, సంపద వస్తుంది, హుందాతనం వస్తుంది, కీర్తి వస్తుంది. మనము అష్టలక్ష్ముల్లో ఏవైతే మిగిలిన 7 లక్ష్ములని కోరుకుంటామో ఆ ఒక్కటి గజలక్ష్మిలో ఉన్నదన్నమాట. ఆమె యొక్క హుందాతనం ఆ రాజసాన్ని చూపిస్తుంది కాబట్టి అక్కడ గజములను చూపిస్తారు. అలాంటి ఏనుగుల సంపద బాగా కలిగినటువంటి వాడు, సంపద బాగా కలిగినటువంటి వాడు. ఏంటంటే ఆయన సంపద కృష్ణయ్య. ఆయన సంపద ఎన్ని సంపదలున్నా కూడా భగవత్ అనుగ్రహం లేదు అనుకోండి, అది ఎందుకు పనికిరాని సంపద. ఏ సంపద లేకపోయినా భగవత్ అనుగ్రహం ఉంది అనుకోండి, అదే అసలైనటువంటి సంపద. ఇక్కడ నందుడికి కృష్ణుడే కుమారుడిగా ఉన్నాడు. మరి కృష్ణుడు కుమారుడిగా ఉన్నప్పుడు ఆ లక్ష్మీదేవే కదా ఆయన కోడలుగా వచ్చేది. ఇక మరి సంపద కలిగిన వాడు కాకేమవుతాడు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడిని లక్ష్మీ అమ్మని ఇంట్లో పెట్టుకున్నప్పుడు సంపద కలిగిన వాడే కదా. అలాంటి సంపద బాగా కలిగినటువంటి భుజబలము కలిగినటువంటి ఓ నందగోపాలుడి నందుడి యొక్క కోడలా అని అంటున్నారు. నందుడి యొక్క కోడల నప్పిన్నాయ్ అంటే నందుని యొక్క కోడల. ఈ అమ్మాయికి తన పేరుతోటి పిలిపించుకునే కన్నా కూడా, తన భర్త పేరుతో పిలిపించుకునే కన్నా కూడా మామగారి పేరుతో పిలిపించుకోవడమే చాలా ఇష్టమట. ఇప్పుడు మేనమామ మేనత్తల పిల్లలని చెప్పుకున్నాం కదా. ఉన్నప్పుడు ఏ ఇంట్లో అయినా సరే మేనత్తకు అబ్బాయి మేనమామకి అమ్మాయిలు ఉన్నారు అనుకోండి, లేదంటే మేనమామకి అమ్మాయిలు మేనత్తకు అబ్బాయి అలా రివర్స్లో ఉన్నా కూడా ఏమని పిలుస్తారు? మేనల్లుడిని అల్లుడా అని పిలుస్తారు. మేనల్లుడా అని పిలవరు కదా, అల్లుడా అని పిలుస్తారు. ఆ అమ్మాయిని కూడా కోడల పిల్ల అని పిలుస్తారు, పలానా వాళ్ళ కోడల పిల్ల అని పిలుస్తారు. ఇక్కడ ఈ ఏదైతే నీలాదేవి ఉన్నదో ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా అందరూ కూడా నందుని కోడల అని పిలిచేవారట. వేరే పేరుతోటి పిలిచేవాళ్ళు కాదు. అలాగని వాళ్ళ నాన్నగారి పేరుతో కూడా పిలిచేవాళ్ళు కాదట. ఆమె పుట్టగానే కృష్ణయ్య కోసమే పుట్టిందని ఫిక్స్ అయిపోయారు జనమంతా. సో అందుకని నందుని కోడల అని పిలిచేవారట. ఎప్పుడైనా సరే ఒక స్త్రీకి గౌరవం ఎలా వస్తుంది అంటే పెళ్లికి ముందు తండ్రి పేరుతో పిలిపించుకోవాలి, పెళ్ళి అయ్యాక మామగారి పేరుతో పిలిపించుకోవాలి. ఫలానా వాళ్ళ కోడలి అమ్మాయి అని అంటే ఎంత గౌరవంగా ఉంటుందండి, చాలా గౌరవంగా ఉంటుంది. మన పెళ్ళిన చోటైనా నేను ఫలానా వాళ్ళ కోడలని చెప్పుకోవడం చాలా పరమ ఉత్తమమైనటువంటి మాట అన్నమాట. సీతాదేవిని నువ్వు ఎవరు అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది? నేను అయోధ్యాపురికి మహారాజు అయినటువంటి మహాబలవంతుడైనటువంటి ఎందరో రాక్షసుల సంహారం చేసినటువంటి దశరథ మహారాజు యొక్క కోడల్ని అని చెప్పిన తర్వాత మిథిలా నగరానికి రాజు అయినటువంటి జనక మహారాజు యొక్క కుమార్తెని అని చెప్పింది. ముందు తండ్రి పేరు చెప్పలేదు, పెళ్ళయింది కాబట్టి. పెళ్ళైన ఆడపిల్ల ఎప్పుడు పుట్టింటి పేరు ముందు చెప్పకూడదు. నీకు పుట్టింటి మీద ఎంత ప్రేమన్నా ఉండనీగాక. నువ్వు వన్స్ పెళ్ళయి వచ్చేసావంటే ఆడపిల్లే, ఈడపిల్ల కాదు. పుట్టిల్లు అనేది నెక్స్ట్ డే. ఇక నువ్వు గొప్పకి ఎన్నన్నా చెప్పుకో, బయటకు వెళ్ళి నీ హృదయం మీద చెయ్యి వేసుకున్నప్పుడు నీకు తెలిసేది నీ అత్తింటి పేరే. అత్తింటి పేరుతోటే పిలిపించుకోవాలి, అత్త ఇంటి గొప్పతనాన్నే చెప్పుకోవాలి, అత్తగారి మర్యాదనే కాపాడాలి. నీకు అత్తింటి మర్యాద నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వు ఉండాల్సిన స్థిరకాలం ఇక్కడే కదా.
అందుకని ఎక్కువ పుట్టింటిని పొగడడం చెయ్యకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎక్కడికి వచ్చాం, ఎవరి కోడలుగా ఉన్నాం, ఆ ఇంటి పేరుని చెప్పుకుంటూనే జీవించాలి. పుట్టిల్లు అనేది ఈ జీవికి, ఈ ఆత్మకి ఎలాంటిదయ్యా అంటే ఈ చుట్టూ ఉండేటువంటి లౌకిక సుఖాలు అన్నమాట. చాలా మురిపిస్తాయి, మరిపిస్తాయి. అంటే ఆడపిల్ల అమ్మగారింట్లో ఉన్నంత వరకు అసలు మా అమ్మాయి ఏంది, ఏ తల్లైనా అలానే చెప్తుంది, నేనైనా అంతే చెప్తాను. మా అమ్మాయికి ఏం రాదండి, పొద్దున్న 9 వరకు పడుకుంటుంది, లేచేసరికి మేము టిఫిన్ పెట్టేసి ప్లేట్లో పెడతాము, తిని మరలా పడుకుంటుంది. ఇంత పని చేయించలేదండి వదిన గారు, మీ ఇంటికి వెళ్ళాక బాగా చూసుకోండి అనే చెప్తాం. అంటే సుఖాలకు అలవాటు చేసాం, ఈ సుఖాలకు అలవాటు చేసాం. ఈ పిల్ల అత్తగారింటికి వెళ్ళగానే ఏమవుతుంది, ఈ సుఖాలన్నీ వదిలేయాల్సి వస్తుంది. ఆమె పొద్దున్నే లేవాలి, ఇప్పుడు అక్కడ బాధ్యత గల కోడలు కదా, ఉదయాన్నే లేవాలి, అందరికన్నా ముందు లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి, అత్త మామకు వండి పెట్టాలి, భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో ఉండేటువంటి మరుదుల్ని బావల్ని అందరినీ చూసుకోవాలి. అంటే ఈ శరీరానికి అప్పటి వరకు సుఖం ఇచ్చేస్తున్నాం కదా, ఇది కష్టపడుతుంది. జీవి కూడా అంతే. ఈ లౌకిక సుఖాలు అనేవి పుట్టింది. ఇక్కడ మనం అన్ని బాగా సుఖాలు పెట్టేశామనుకోండి, ఈ ఆత్మ ప్రయాణం చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ ఆత్మ ప్రయాణం ఏదయ్యా అంటే అత్తగారి జీవుడికి పుట్టిల్లు ఇహలోకంలో ఉండే సుఖాలు ఇది అయితే, ఆత్మ వెళ్ళే పరమాత్మ ప్రదేశం ఏదైతే ఉందో అది అత్తగారి. దాన్నే మనం మెచ్చుకోవాలి, అక్కడికి వెళ్ళడానికే మనం ప్రయత్నించాలి ప్రతి జీవి కూడా. ఇక్కడ నందుని కోడల అంటే చాలా ఆ అమ్మాయికి అంత ఇష్టం, నీలాదేవికి ఆ తల్లి పొంగిపోతుందట. నన్నే కనుక నందుని కోడలా అని పిలిచారు అని, ఏం కావాలో చెప్పండి, ఏం కావాలో చెప్పండి, మా మామయ్య గారిని అడిగి అన్నీ చేసి పెట్టేస్తాను మీకు. ఎందుకు, నందుడు చాలా ఉదార బుద్ధి కలిగిన వాడు కదా. అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం, అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి ఇచ్చేసేవాడు నందుడు. మరి అలాంటి నందుడి కోడలికి కూడా అదే స్వభావం ఉంటుంది, ఉదార బుద్ధే ఉంటుంది. అంతేగాని మామగారు ఒకలాగా కోడలొకలాగా ఉండరు కదా. ఏదైతే ఉదార స్వభావం మామగారి దగ్గర ఉందో ఈమె దగ్గర కూడా ఉందని వీళ్ళకి తెలుసు. అందుకనే ఓ నందుని కోడల, మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చాము. ఎందుకు వచ్చాము అంటే కృష్ణయ్యని చూడాలని వచ్చాం కదా అని చెప్పి పిలుస్తూ వీళ్ళు అడుగుతూ ఉన్నారు ఆమెను ఏమని, కందం కమలం కొడలి కడై తిరవాయ్. అమ్మ ఎలా ఉన్నది అంటే ఆ గదిలో నుంచి చక్కటి పరిమళం బయటకు వస్తుందట, చాలా మంచి పరిమళం బయటకు వస్తుంది. వీళ్ళు ఇంకా లోపల ఎలా ఉన్నారు అనేది చూడాల, కానీ ఆ గదిలో నుంచి ఆ ద్వారంలో నుంచి పరిమళం బయటకు వస్తుంది. మనం ఇంతకుముందు పాసురంలో కూడా చెప్పుకున్నాం, నోత్సొచ్చు వర్గం భుగగింద్ర అమ్మనాయ్ మాత్తమం తారారో వాసన శిరవాదారని 10వ పాసురంలో ఈ గోపికను లేపేటప్పుడు చెప్పుకున్నాం. లోపల నుంచి చక్కటి పరిమళం సౌగంధం బయటకు వస్తుంది, కృష్ణయ్య అక్కడే ఉన్నాడు అనే దానికి గుర్తు అని చెప్పి. ఇక్కడ కూడా మరి ఈమె ఎల్లప్పుడూ కూడా నిత్యానుపాయని కదా తల్లి, ఆయన లోపలే ఉండి ఉంటాడు అనే దానికి గుర్తుగా లోపల నుంచి మంచి సౌగంధం బయటకు వస్తుందట. ఒక గొప్పదైనటువంటి సువాసన గుబాళించేటువంటి శిరోజాలు కలిగినటువంటి దానా, జడ కలిగినటువంటి దానా, అంటే కేశ సౌందర్యం బాగా కలిగినటువంటి ఓ తల్లి, నువ్వు గడియ తీయుము అని చెప్పి అంటున్నారు. మరి ఈమె దగ్గర ఉన్నటువంటి సౌగంధం ఏంటండి, భక్తి. భక్తి అనేది ఈమెకున్నటువంటి కేశ సౌందర్యం. ఎంత బాగా కేశ సౌందర్యం ఉంటే అంత త్వరగా భగవంతుడు వెళతాడు అని చెప్పుకున్నాం. ఎంత బాగా జుట్టు ఉంటే అంత అందమైన అమ్మాయి అని అర్థం. పొడవాటి జడేసుకున్న అమ్మాయి అలా రోడ్డు మీద వెళ్తుంది అనుకోండి, అసలు ముందు అసలు చూడవండి, ఆ జడలు అంత లావు నుండి అది అలాగ నాగుపాములాగా ఊగుతూ ఉంటే ఆ జడనే చూడబుద్ధి అవుతుంది, ఆ జడనే చూస్తూ ఉంటాం. అంటే మన కళ్ళు అక్కడ నిలిచిపోతాయి. భగవంతుడికి ఎప్పుడు ఈ జీవి మీద పడుతుంది అంటే చూపు, భక్తి అనేటువంటి కేశాలు అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన కేశ సౌందర్యానికి మురిసిపోయి దాసమైపోతారు. అప్పుడు ఆ కేశ సౌందర్యంతో పాటు దానిలో జ్ఞానము అనేటువంటి పుష్పాలు పెట్టుకున్నారు అనుకోండి, చక్కగా మల్లెలు, జాజులు, సంపెంగలు, గులాబీలు, లిల్లీలు ఇవన్నీ కలగలిపి మాల పెట్టి ఆ పొడవాటి జడకు పెట్టుకుని వెళ్తూ ఉందనుకోండి అమ్మాయి అలా రోడ్డు మీద, ఏం చేస్తాం,
విష్ణాలయం మొదల నుంచి ఆ సాయిబాబా గుడి చివరి వరకు ఆ జడనే చూస్తూ ఉంటాం. ఈ జడను చూస్తున్నటువంటి ఆ జడలోంచి ఆ పువ్వులు ఏం చేస్తాయి, మనకి ఆ పరిమళాన్ని పంపిస్తూ ఉంటాయి. ఇక ఆ పరిమళాన్ని పీలుస్తూ అలా చూస్తూ ఉంటాం. ఇక్కడ తల్లి కొప్పులో ఉన్నటువంటి ఆ పువ్వుల పరిమళం అలా వస్తూ ఉన్నదట. అంటే మంచి భక్తి అనేటువంటి కేశ సంపద ఉంది అమ్మకి. ఆ కేశాలలో జ్ఞానము అనేటువంటి పుష్పాలు బాగా పెట్టుకుని ఉంది. ఆ జ్ఞానం తాలూకు పరిమళం బయటకు వస్తుంది. అసలు భగవంతుడు అంటేనే సర్వ సుగంధ. అన్ని రకాలైనటువంటి పుష్పాల యొక్క సుగంధం ఏదైతే ఉందో అదంతా భగవంతుడి దగ్గరే ఉంటుంది. ఆయనకి వేరే మనం ఇచ్చేటువంటి గంధాలు, ఈ కస్తూరి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అంత అవసరమేం లేదు. మనం చేసేటువంటి సేవలు అవన్నీ. ఆయన సర్వసుగంధ, ప్రతి ఒక్క సౌగంధం కూడా ఆయన వంటి నుంచే వస్తుంది బయటికి. అందుకని వీళ్ళకి ఆ సౌగంధం అంత బాగా వస్తుంది అంటే సర్వసుగంధాలుని దాల్చినటువంటి భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ నీలాదేవి దగ్గరే ఉన్నాడు. అందుకే అంత మంచి సౌగంధం బయటకు వస్తుంది అని చెప్పి అనుకుంటూ, ఓ అమ్మ కొంచెం తలుపు తీయొచ్చు కదా అని అంటున్నారు. ఈమె పువ్వులు పెట్టుకుంది. ఇక్కడ మనకి 2వ పాశ్రంలో వయ్యత్తు వాళ్ళు వీరకాని పాశ్రంలో నియమాలు చెప్పినప్పుడు మేము పువ్వులు పెట్టుకోము, కాటుకు పెట్టుకోము, నెయ్యున్నాం పాలున్నాం అని చెప్పారు కదా. మరి ఇక్కడ ఈమెమో పువ్వులు పెట్టుకుంది. వీళ్ళు అడుగుతున్నారమ్మా, మేమంతా నీ పిల్లలం, ఏ ఇంట్లో అయినా పువ్వులు ఇన్ని మాల కట్టిందని తల్లి. కట్టిన తర్వాత తనకే పెద్ద జడ ఉందని ఇంట్లో ఆడపిల్లలు 4 ఉంటే పిల్లల తలల్లో ఆ పువ్వులు పెట్టకుండా తల్లే పెట్టుకుంటుందా? పెట్టుకోదు కదా. ముందు పిల్లలకి ముక్కలు తుంచి ఆ పిల్లలకి పెట్టి మిగిలిన చిన్న ముక్కలు తల్లి పెట్టుకుంటుంది. ఇక్కడ వీళ్ళు అదే అడుగుతున్నారమ్మా, మేము పువ్వులు పెట్టుకోము అని చెప్పాము, మరి మేమెవ్వరం పువ్వులు పెట్టుకోలేదు, నువ్వెందుకు ఇంత చక్కగా ఆ పువ్వులన్నీ నువ్వే పెట్టేసుకున్నావు? నువ్వు అమ్మవి కదా, అమ్మవైనప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటి పువ్వులు మాకు కూడా పెట్టాలి కదా. కాబట్టి ఆ పువ్వులు నీ దగ్గర ఉండబట్టే కదా కృష్ణయ్య నీ దగ్గర ఉన్నాడు. మాకు కృష్ణయ్య కావాలి కాబట్టి ఆ పువ్వులు మాకు కూడా పెట్టు అంటున్నారు. అంటే ఆ జ్ఞానాన్ని మాకు కూడా ఇవ్వు, భగవంతుణ్ణి పొందేటువంటి జ్ఞానాన్ని మాకు కూడా ఇవ్వు తల్లి నీలమ్మ అని చెప్పి వీళ్ళు ఎంత చక్కగా అడుగుతున్నారన్నమాట. ఆ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళే ఇక్కడ బయట ఉన్నది కూడా. అందుకని లోపల ఉన్న జ్ఞానాన్ని గుర్తించి ఈ బయట ఉన్న జ్ఞానవంతులు అడుగుతూ ఉన్నారు, మాకు ఇంకా జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పి అమ్మని. అలా అడుగుతూ వంద యంగం కోడి ఎడైతురుగాన్, ఓ తల్లి తెల్లవారింది, తెల్లవారిన తర్వాత పిల్లలు కూడా లేచాము, తల్లి నిద్రపోకూడదు కదా. బయట కూడా కోళ్ళన్నీ కూస్తున్నాయి అంటున్నారు. కోళ్ళు కూస్తున్నాయి. కోళ్ళు ఎప్పుడు కూస్తాయి? జాముకి 4 జాముల్లో జాముకి కోడి కూస్తుంది. అది తెల్లవారుజాము అయ్యేసరికి బాగా కూస్తుంది. అంటే చుట్టూ ఉన్న జనాలందరికీ అలారం అన్నమాట. అది కూస్తుంది అంటే తెల్లవారుజాము 4:30 4 అయ్యింది, ఈ సమయంలో మీరందరూ నిద్ర లేవాలి, బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి అని చెప్పి కోళ్ళు కూస్తాయి. ఇక్కడ కోళ్ళు కూస్తున్నాయి అంటున్నారు. ఈ కోళ్ళు ఏంటయ్యా అంటే మనలాంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భక్తులు, గృహస్థాశ్రమంలో ఉన్న మనుషులు అనలేదు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భగవద్భక్తులు. ఈ భగవద్భక్తులు గృహస్థాశ్రమంలో ఉండి కూడా వాళ్ళ యొక్క గృహస్థ ధర్మాన్ని చేసుకుంటూ భగవంతుడిని మర్చిపోయినటువంటి జీవులు, భగవద్ జ్ఞానాన్ని పెట్టుకోవాలి అనుకునేటువంటి జీవులు. వీళ్ళు ఏంటంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటేనే ఎల్లప్పుడూ భగవద్ నామాన్ని చేస్తారు. చక్కగా ఉదయాన్నే పొయ్యి వెలిగించేటప్పుడు సూర్యనారాయణ ఉపాసన చేస్తారు, ఉదయాన్నే పొయ్యి వెలిగించేటప్పుడు అగ్నిని ఉపాసన చేస్తారు, ఉదయాన్నే సూర్యనారాయణని ఉపాసన చేస్తారు, జలం తీసుకునేటప్పుడు గంగే యమునే చైవ అని చెప్పి ఆ జలాన్ని ఉపాసన చేస్తారు, తులసమ్మని చక్కగా పూజిస్తారు, మట్టిని పూజిస్తారు, భూదేవిని లేవడంతో భూమిని కళ్ళకద్దుకొని చక్కగా భూదేవిని పూజిస్తారు. అంటే వీళ్ళు నిత్య కృత్యాలలో ప్రతి దానిని పూజించుకుంటూ వెళతారు. కొందరు అంటూ ఉంటారు కదా, అతివాదులు మితవాదులు, ఏదైతే భగవంతుడిని ద్వేషించేటువంటి వారు, అన్య ధర్మంలో మాట్లాడేటువంటి వారు ఏమంటారు? గజనీ మహమ్మద్
ఎన్నోసార్లు దండయాత్ర చేశారు. అనేక రకాలైనటువంటి ఆలయాలను కూల్చేశారు. అనేక రకాలైనటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలని నాశనం చేశారు. సోమనాథ విగ్రహాన్ని ఎన్నోసార్లు నాశనం చేశారు. నాశనం చేసిన కొద్దీ మరలా పునఃప్రతిష్ఠ జరుగుతూనే ఉంది. ధర్మం ఎప్పటికీ నశించదు కాబట్టి. విగ్రహాన్ని కాబట్టి కూల్చేశారు, విగ్రహం కాబట్టి పగలగొట్టేశారు. మరి మన హిందూ ధర్మంలో, మా హైందవ ధర్మంలో, మా సనాతన ధర్మంలో మేము సూర్యుడిని ఉపాసన చేస్తాం. సూర్యుడిని కూల్చేయగలరా? చంద్రుడిని ఉపాసన చేస్తాం. చంద్రుడిని నాశనం చేయగలరా? భూమిని ఉపాసన చేస్తాం. భూమిని పాడు చేయగలరా? జలాన్ని ఉపాసన చేస్తాం. జలం తాగకుండా ఉండగలరా? గాలిని పూజిస్తాం. గాలి పీల్చుకోకుండా ఉండగలరా? లేదు కదా. ఏదైతే హిందువులు పిచ్చివాళ్ళు రాళ్ళని, చెట్లని, మొక్కలని, గాలిని, నీటిని పూజిస్తారో అని అంటారో అనేటువంటి ప్రతి ఛాందసుడికి, ప్రతి అతివాదికి, ప్రతి నాస్తికుడికి, ప్రతి ధర్మం తెలియనటువంటి వారికి, హిందూ ధర్మంలో మూర్తిగా పూజించేది మన కాన్సన్ట్రేషన్ నిలవడం కోసం అర్చావతారం. కానీ నారాయణ తత్వంలో మనం ప్రతి దానిని పూజించుకుంటూ వెళ్తాం. ప్రతి వస్తువుని పూజిస్తాం. ప్రతి ఒక్క జీవిని పూజిస్తాం. మరి వాటన్నిటినీ మీరు పట్టించుకోకుండా, అంటించుకోకుండా ఉండగలరా? లేదు కదా. అది వాళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, మనం అడగకూడదు. ఎందుకంటే మన సంస్కారం ఏంటయ్యా అంటే ఇచ్చుకుంటూ పోవడమే, తెంచుకుంటూ పోవడం కాదు, కలుపుకుంటూ పోవడమే. ఇక్కడ కోళ్లు కూస్తున్నాయి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఈ జీవులందరూ కూడా ఉదయాన్నే చక్కగా ఉపాసన చేస్తూ ఉన్నారు. భగవత్ కీర్తనలు చేస్తూ వారి పని వారు చేసుకుంటూ ఉన్నారు. పొలం పని చేసుకునే వారు కూడా చూడండి. ఇంతకు ముందు రోజుల్లో మా చిన్నతనంలో కూడా, మరి మా నాన్న చిన్నతనం ఇంకెంత బాగుండేదో, మా చిన్నతనంలో కూడా మా ఇంటి పక్కనే పొలాలు ఉండేవి. అసలు ఆ పొలంలో నాట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, కోతలు కోయడానికి వచ్చిన ఆడవాళ్ళు కానీ భలే భలే పాటలు పాడేవాళ్ళు. వాళ్ళకి శ్రమ తెలియకుండా వాళ్ళు పాట పాడుతూ మునుం పడితే ఆ మునుం నుంచి ఈ చివర గట్టుకు వచ్చేసరికి పాట ఒకటి అయిపోయేది. ఒక ఆమె పాడుతూ ఉంటే వెనకున్న వాళ్ళందరూ కోరస్ చెప్తూ, కట్టలు విసిరేవాళ్ళు కట్టలు విసురుతూ కోరస్ చెప్పేవాళ్ళు, ఈ నాటు వేసేవాళ్ళు నాటు వేస్తూ కోరస్ చెప్పేవాళ్ళు, ఈ కోత కోసేవాళ్ళు కోత కోస్తూ పాట పాడేవారు. అంటే ప్రతి పని చేస్తూ భగవంతుడి ధ్యానించేవాళ్ళు. గుళ్ళకు వెళ్ళడానికి సమయం ఉండేది కాదు. ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు అన్నీ వచ్చేసాయి. మనకు కావాల్సినటువంటి సమయం దొరుకుతుంది ఆలయానికి వచ్చి కూర్చోవడానికి. పూర్వకాలంలో మరి మా అత్తలకు ముందు రోజుల్లో, మా అత్తల రోజుల్లోనే అయి ఉండొచ్చు, ఇంకా ముందు రోజుల్లోనే అయి ఉండొచ్చు, వాళ్ళకి వడ్లు దంచుకునేవాళ్ళు, పిండి రుబ్బుకునేవాళ్ళు, మినుములు ఇసురుకునేవాళ్ళు, పిండి కొట్టుకునేవాళ్ళు. ప్రతిదీ కూడా ఇంట్లోనే చేయాల్సి వచ్చేది. గుళ్ళో వచ్చి కూర్చుంటామంటే పని అవ్వదు కదా. వాళ్ళు చేసినటువంటి ఉపాసన ఏంటయ్యా అంటే, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కర్మల నుంచి ఎలా విముక్తులయ్యారు అంటే, ప్రతి పని కూడా హరే రామ 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 హరే హరే. వాళ్ళకు వచ్చినట్లు నోటికి కృష్ణ అంటున్నావా, కృష్ణ అంటున్నావా సంబంధం లేదు. నీలో ఉన్నటువంటి భక్తితోటి కృష్ణ అన్న పలుకుతాడు, కృష్ణ అన్న పలుకుతాడు, కృష్ణ అన్న పలుకుతాడు. గోవిందా కాదు గోయిందా అంటున్నారన్నారు మన అక్కలు. చదువుకున్నవాడికి గోవిందా అని తెలుస్తుంది, భక్తితో ఉన్నవాడు గోయిందా అన్నప్పుడు ఏం లేదు. భగవద్ దర్శనం అంతే. ప్రతి ఒక్క పనిని అలా చేసేవాడు. ఇప్పుడు మనం వచ్చి కొంచెం అన్ని పనులు ఇంట్లో ప్రతిదీ ఎలక్ట్రిక్ వస్తువులతో చేసేసి వచ్చి కూర్చోవడానికి మనకు సమయం ఉండట్లేదు. అంతటి తీరిక లేనప్పుడు కూడా ఉదయాన 4 లేచి సాయంత్రం మళ్ళా 6 వరకు పని చేసి ఆ పనుల్లో వాళ్ళు భగవంతుడిని చూసుకునేవాళ్ళు. వాళ్ళ భక్తులు మనమా? వాళ్ళే భక్తులు, ఎప్పటికైనా వాళ్ళే భక్తులు. మనం కాదు ఎప్పటికీ. చక్కగా ఫ్యాన్ వేసుకుని కూర్చొని మనం కాదు భక్తులని. అది భక్తి. ఇక్కడ కోళ్ళు కూస్తున్నాయి అనేది అదన్నమాట. అక్కడ వాళ్ళ గృహస్థాశ్రమాన్ని చేసుకుంటూ నామ సంకీర్తన చేసుకుంటూ మన పనులు చేసుకుంటున్నారు. నీకు వినిపించట్లేదా అమ్మా? ఈ గృహస్థాశ్రమంలో ఉన్న భక్తులందరూ కూడా లేచారు అని చెప్పారు. ఓ అలానా? అదేం కాదమ్మా, ఇది
అదేమై ఉంటుందంటే, మీరు గోల గోల చేస్తూ వస్తున్నారు కదా, ఉదయాన్నే నగర సంకీర్తన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇళ్లలో వాళ్ళకి 4:30 అయిందనుకుంటా లేవాలి అని చెప్పి లేపుతారు కదా నగర సంకీర్తన వాళ్ళు. అలా మీరు సంకీర్తన చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి తెల్లవారింది అనుకుంటున్నారు అని అవిలేచాయి, కానీ నిజానికి తెల్లవారలేదేమో అంటుందమ్మ. అలా కాదు, ఇంకొక గుర్తు చెప్తాము చూడు అని చెప్పి, మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలడంగల్ కూవినగాన్. ఈమె ఇంటి బయట మంచి మాధవీలత తీగ ఉందట. మాధవి అంటే ఎవరు? లక్ష్మి. మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఆ మాధవి లత ఎలా ఉన్నది? లతకి ఆధారం పందిరి. ఇక్కడ మాధవి లత, మాధవి అంటేనే లక్ష్మి, ఆ లతకి ఆధారంగా ఉన్న పందిరి శ్రీమన్నారాయణుడు. ఆ ఇంటి బయట లక్ష్మీనారాయణులు ఉన్నటువంటి పందిరి పైన కోయిలు గుంపులు గుంపులుగా కూస్తున్నాయట. కోయిలు కూస్తే ఎంత మధురంగా ఉంటుందండి. కోయిలు పాట పాడుతుంది, చక్కగా పాడుతుంది. కాకి అరుస్తుంది. కాకి కోకిల ఒకేలా ఉన్నప్పటికీ, కాకి గుట్లో కోకిల గుడ్లు పెట్టి పొదిగినప్పటికీ, కాకి పిల్లలాగా కోకిల బయటకు వచ్చినప్పటికీ, సమయం వచ్చినప్పుడు కాకి కాకే, కోకిల కోకిలి, దాని తత్వం బయటకు వస్తుంది. ఇక్కడ కోకిలలు గుంపులు గుంపులుగా కూస్తున్నాయి, పాటలు పాడుతున్నాయి. అవన్నీ ఎందుకు పాడుతున్నాయి అంటే, ఈ లోపల ఉన్నటువంటి నీలమ్మ మంచి సంగీతం తెలిసినటువంటి ఆవిడ. ఈమె నిత్యము కృష్ణయ్యని నిద్రపుచ్చడానికి, ఆయనతోటి చక్కగా ఆహ్లాదంగా ఉండడానికి, ఆయనకి ప్రేమను పంచడానికి పాటలు పాడుతుంది. కాబట్టి ఇవన్నీ పాటలు నేర్చుకోవడానికి ఈమె దగ్గరకు వచ్చాయన్నమాట. పందిరి మీద కూర్చొని కోకిలలు కూస్తున్నాయి అమ్మ, నీకు వినిపించట్లేదా అంటుంది. ఇందాక కోళ్ళేమో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి జీవులు అని చెప్పుకున్నాం. మరి కోకిలలేంటి అంటే ఆళ్వార్లు. భగవద్ జ్ఞానాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని, అకారత్రయాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి, సమము దమము కలిగినటువంటి, అంటే బాహ్యశుద్ధి అంతఃశుద్ధి కలిగినటువంటి ఈ ఆళ్వార్లు ఈ లక్ష్మీనారాయణులు అనేటువంటి పందిరి పైన కూర్చొని చక్కగా పాటలు పాడుతున్నాయట. ఇన్ని కోయిలలు అని చెప్పడానికి లేదు, గుంపులు గుంపులుగా కోకిలలు కూర్చొని పాటలు పాడుతున్నాయి. ఓ అమ్మ లేచిరా అని అంటున్నారు. ఆళ్వార్లను లేపుకుని కదా తల్లి వస్తుంది. 10 రోజుల నుంచి ఆళ్వార్లను లేపుకుని వస్తుంది. అంటే భగవద్ భక్తులతో పాటుగా భగవద్ జ్ఞానం సంపూర్ణంగా గ్రహించినటువంటి భక్త కోటిలో అగ్రగణ్యులు అనిపించేటువంటి ఆళ్వార్లు కూడా వీళ్ళతో ఉన్నారు అని చెప్పి తెలియజేయడం. ఓ అమ్మ, మేమందరము వచ్చి నీ ఇంటి ముందు కూర్చొని నీ కోసం ఈ గడ తీస్తే ఆ శ్రీమన్నారాయణుడు అయినటువంటి కృష్ణయ్య యొక్క దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాం తల్లి, కొంచెం తలుపు తీయొచ్చు కదా. ఆళ్వార్లు కూడా చక్కగా పాటలు పాడుతున్నారు. కొన్ని కోళ్ళంటే అనుకోవచ్చు, ఇక్కడ కోకిలలు కూడా కూస్తున్నాయి అని చెప్తూ ఈ వీళ్ళు ఇంత పిలిచినా కూడా అమ్మ లేవట్లేదంటే, పిల్లలకి ఒక త్వర ఉంటుంది కదా, అమ్మ ఏం చేస్తుందో చూడాలి అని ఆ తలుపులకు ఉన్నటువంటి రంధ్రంలో నుంచి ఇలా కన్ను పెట్టి చూశారట. అంతకుముందు కూడా ఒక గోపికను చూశారు కదా, అలానే ఇక్కడ కూడా చూశారు. చూసేసరికి తల్లి ఏం చేస్తుందంటే చక్కగా నిద్రపోతుంది అమ్మ. ఎలాంటి మంచమో అనేది ముందుకు వెళ్ళాక చెప్తారు. ఆ మంచం పైన చక్కగా నిద్రపోతుంది. ఆ నిద్రపోతున్నటువంటి ఈమెకి ఒకవైపు కృష్ణయ్య ఉన్నారు. ఆ కృష్ణయ్య చేతిని ఒక చేతితో పట్టుకుంది, ఒక చేతిలో బంతిని పట్టుకుని ఉందట. పూల బంతిని పట్టుకుని ఉందమ్మ. అంటే రాత్రంతా కూడా ఆయనతో బంతి ఆట ఆడుతూ ఆడుతూ ఆదమరిచి అలానే ఆయన చెయ్యి వదలకుండా ఒక చేతితో బంతిని పట్టుకుని తల్లి నిద్రపోతుంది. అందులో విశేషం ఏముందండి అని అంటే, ఈ బంతి ఏదైతే ఉందో ఈ విశ్వంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి సమస్త గోళాలు అన్నమాట. ఈ సమస్త గోళాలని ఆమె ఒక క్రీడా వస్తువులాగా చేత దాల్చింది. ఆమెతో ఆ బంతితో క్రీడిస్తున్నారు లక్ష్మీనారాయణుడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి సర్వ గోళాలతోటి ఆ సర్వ జీవులతోటి క్రీడిస్తూ ఉన్నారన్నమాట. అట్ ద సేమ్ టైం ఈ బంతిని వదిలేస్తే ఈ జీవకోటికి ఏదైనా ఆపద కలుగుతుందేమో అని ఎల్లప్పుడూ చేతిలో ఇలా జాగ్రత్తగా పట్టుకుని ఉంటుందట తల్లి.
నా బిడ్డలు ఏదైనా ఆపదలోకి వెళ్ళిపోతారేమో అని ఆ బంతిని అలా పట్టుకొని ఒక చేత భగవంతుని అలా పట్టుకొని ఉంటుందట. ఎందుకంటే ఈ చేతిలో జీవులందరూ ఉన్నారు కదా, వీరికి పరమాత్మ యొక్క సౌఖ్యాన్ని, పరమాత్మ యొక్క అనుభూతిని అందించాలి. కాబట్టి ఆయన ఎప్పుడు పట్టుకునే ఉండాలి, వదిలితే ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. అందుకని ఆయన అలా పట్టుకొని ఈ జీవులకి పరమాత్మ యొక్క అనుభూతి అందించడానికి బంతిని పట్టుకుని ఉన్నదట. ఈ బంతిని పట్టుకుని ఉండేసరికి ఏమైంది, ఆమె చేయి ఎర్రగా అయిపోయిందట. ఆ పట్టుకుని దాన్ని ఆడి ఆమె చేతులు ఎర్రగా కందిరాయి. అందుకని ఎర్రని తామరల వంటి చేతులు కలిగిన తల్లి తలుపులు తీయి అంటున్నారు. ఏం చేయాలి తలుపులు తీస్తే? నేను తలుపులు తీస్తాను, మరి మీరేం చేస్తారు? మేమేం చేస్తామా? ఉన్మైత్తునన్ పేర్పాడా, నీ బావ యొక్క పేరుని కీర్తిస్తాము అంటున్నారు. ఇక్కడ కృష్ణయ్య అని కూడా అనట్లేదు, మా కృష్ణయ్య అని కూడా అనట్లేదు, నీ బావ యొక్క పేరుని కీర్తిస్తాము అంటున్నారు. అంత ప్రేమండి తల్లికి. నందుని కోడలా అని పిలిచిన తన బావ యొక్క పేరు చెప్పినా కూడా ఆమెకు అంత సంతోషం అన్నమాట. ఈమె సంగతి అసలు ఏం పట్టించుకోదు తల్లి. నీ బావ యొక్క కీర్తిని పాడాలి కదా, ఆయన చాలా గొప్పవాడు కాబట్టి నువ్వు నీ బావ కలిసి ఉన్నటువంటి మీ ఇద్దరిని కలిపి మేము చూస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ, అమ్మ నాన్న పక్కన ఉన్నప్పుడు బిడ్డలకు ఆనందం కదా, మీ ఇద్దరి యొక్క ఆ సౌందర్యాన్ని చూస్తూ నీ బావ యొక్క కీర్తిని కీర్తించాలి అనుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ వీళ్ళు శ్రీమన్నారాయణ అష్టాక్షరి గురించి చెప్తూ ఉన్నారు. ఆ అష్టాక్షరిని చేస్తాము మేము. యశోద దగ్గర మంత్రము అనే దాన్ని పట్టుకున్నారు కదా, యశోదమ్మని పట్టుకున్నారు కదా, దానినే చేస్తూ ఉంటాము అని చెప్తూ ఉన్మైత్తునన్ పేర్పాడా సెందామరే కయ్యాల్ సీరార్ వలయులిప్ప వందు తిరవాయి మగిలిందు అని అంటున్నారు. చక్కటి ఎర్రటి తామర పువ్వులాగా ఉన్నటువంటి నీ చేతి సౌందర్యం ఎలా ఉన్నది అని చెప్తూ ఆ చేతికి ఉన్నటువంటి గాజులు చాలా సౌందర్యంగా ఉన్నాయట. అమ్మ చేతికి ఉన్నటువంటి గాజులు, ఆ గాజులని చూస్తూ అమ్మా నువ్వు తలుపు తీయడానికి వచ్చేటప్పుడు ఈ గాజులు ఇలా పైకి పెట్టేసుకుని వస్తావేమో అంటే, ఏదైనా పని చేసేటప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈ గాజుల్ని వెనక్కి లాక్కుని చేస్తారు కదా, శబ్దం చేయకుండాను, వాటికి ఇబ్బంది కలగకుండాను. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అలా చేతి పైకి గాజులు లాక్కోవద్దు, ఆ గాజులు శబ్దం చేస్తూ ఉండాలి, ఆ శబ్దం చేస్తూ ఉండగా నువ్వు తలుపు తీయాలి అంటున్నారు. ఎందుకు శబ్దం చేయాలి అని అంటే, ఈ గాజుల శబ్దం ఏదైతే ఉందో అది భగవత్ అనుభవము అనేటువంటిది అనమాట, భగవద్ జ్ఞానము అనేది. ఇక్కడ వీళ్ళు అమ్మ అనుభవించేటువంటి ఆ భగవత్ అనుభవాన్ని వీళ్ళు కూడా దర్శించాలి, వినాలి, చూడాలి, ధరించాలి అనుకుంటున్నారు. తల్లి నీ చేతి నిండా గాజులు వేసుకున్నారు, ఎంత బాగున్నాయో. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అడుగుతారు కదమ్మా, నీ గాజులు ఎంత బాగున్నాయో, నాకు కూడా గాజులు తెచ్చిపెట్టవు అని చెప్పి ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. మాకు కూడా అలాంటి గాజులే కావాలి అని. ఎలాంటి గాజులు? నువ్వు కృష్ణయ్యతోటి ఏ విధమైనటువంటి భగవత్ అనుభవంలో ఉన్నావో ఆ అనుభవం అనేటువంటి గాజులు మాకు కూడా కావాలి. కాబట్టి ఆ గాజులు శబ్దం చేస్తూ నువ్వు చక్కగా లేచి వచ్చి తలుపు తీయాలి. ఆ తలుపు తీయడానికి కూడా నువ్వు ఎలా రావాలి, మేమేదో నిద్రలో లేపాం కదా అని హడావిడిగా వచ్చి తలుపులు తీసేస్తావేమో, అలా కుదరదు. ఇంత పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగిన అమాయకమైనటువంటి గోపికలు అంటే నువ్వు ఎలా పడితే అలా వచ్చి తలుపులు తీస్తే కుదరదు. నువ్వు చక్కగా లేవాలి, లేచిన తర్వాత నీ సౌందర్యాన్ని మొత్తం చూపిస్తూ నింపాదిగా చక్క నిదానంగా నడవాలి. నడిచేటప్పుడు నీ నడక సౌందర్యాన్ని మేము చూడాలి. నువ్వు అలా నడిచికొస్తూ ఉంటే నీ చేతుల గాజుల శబ్దాన్ని మేము వినాలి. నీ కేశ సౌందర్యాన్ని మేము చూడాలి, ఆ జడ సౌందర్యాన్ని చూడాలి, ఆ జడలో పెట్టుకున్నటువంటి పుష్పాల తాలూకు సౌగంధాన్ని మేము అనుభవించాలి. అలా వచ్చి నువ్వు నెమ్మదిగా తలుపు తీయాలి, అప్పుడు కృష్ణ దర్శనం చేయించాలి అని అంటున్నారు. ఎందుకు అంటే ఇన్ని రోజులుగా మేము ఉపవాసం చేస్తూ ఉన్నాం, ఈ ఇంద్రియాలన్నిటికీ ఉపవాసంలో ఉన్నాయి. నువ్వు అలా లేచి వస్తూ ఉన్నావు అనుకో, నువ్వు వచ్చేటువంటి సౌందర్యాన్ని చూడగానే మా నేత్రాలకు ఉన్నటువంటి ఉపవాసం తీరిపోతుంది నీ అందాన్ని చూసి.
నీవు వచ్చేటప్పుడు చేసేటువంటి ఆ గాజుల శబ్దము, మువ్వల శబ్దము ఉంటుంది చూస్తారు, అది విన్నాము అనుకో, మా చెవులకు ఉన్నటువంటి ఉపవాసం తీరిపోతుంది. నువ్వు కీర్తన పాట పాడుతూ ఇక్కడ బయట ఆళ్వాళ్ళు పాటలు పాడుతున్నారు కదా, వారితో పాటుగా నువ్వు ఆ స్వరాన్ని మీరుతూ వచ్చావు అనుకో, మేము ఆ పాట విని మేము కూడా నీతో పాటు కలిపితే నోటికి ఉన్నటువంటి ఉపవాసం తీరిపోతుంది. అలానే నీ యొక్క ఆ కేశ సౌందర్యంలో ఉన్నటువంటి ఆ పుష్పాల సౌగంధం ఉంది చూసావు, అది అలా బయటకు వస్తూ ఉంటే ఆ పరిమళాన్ని తీసుకుని మా ముక్కులకు ఉన్నటువంటి నాసికలకు ఉన్నటువంటి ఉపవాసం తీరిపోతుంది. ఓ తల్లి, నువ్వు వచ్చి తలుపులు అలా 2 చేతులు వేసి చక్కగా తలుపులు అలా తీసావు అనుకో, ఆ తలుపుల పైన నీ చేతి స్పర్శ పడుతుంది కదా, యువతల వైపు నుంచి మేము కూడా తలుపుల పైన చేతులు పెడతాం, నీ స్పర్శ మాకు అందుతుంది. అప్పుడు మా ఈ యొక్క శరీరానికి ఉన్నటువంటి ఈ చర్మ చక్షువులకు ఉన్నటువంటి ఈ చర్మానికి ఉన్నటువంటి ఈ శరీరానికి ఉన్నటువంటి ఉపవాసం తీరిపోతుంది. ఈ పంచేంద్రియాలు ఉపవాసాన్ని విరమణ చెయ్యాలి అంటే నువ్వు అంత చక్కగా వచ్చి తలుపు తీయాలి అని చెప్పి ఈరోజు నీలాదేవిని ఎంతో విశేషంగా కీర్తిస్తున్నారు. చక్కగా అమ్మని ఎలా రావాలో చెప్తున్నారు ఈ పిల్లలు. అలా వచ్చి నువ్వు మమ్మల్ని తండ్రి అయినటువంటి కృష్ణయ్య దగ్గరికి తీసుకువెళ్ళాలి అమ్మా అని చెప్తూ ఉన్నారు. ఈ పాసురం చూడండి, వాళ్ళ విశేషంగా శుక్రవారం వచ్చింది అంటే అరుదుగా వస్తుంది వాళ్ళ రోజు. శుక్రవారం, పౌర్ణమి తిథులు అన్నీ కలిపి ఈరోజు ముందు మతగలిత నోడాద తోల్వలి అని పాసురం చెప్పుకుంటున్నాం. అంటే అమ్మవారి కృప మన పైన విశేషంగా ఉంటుంది. ఎలా అంటే రామానుజుల గురించి అందరికీ తెలుసు. పరమ భాగవతోత్తముల ఆయన, వైష్ణవ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి ఆయన ప్రతిరోజు కూడా ఈ పాసురాలని ప్రతిరోజు అనుసంధానం చేసేవారట. ప్రతిరోజు కూడా ఆయన భిక్షకు వెళ్తూ ప్రతిరోజు ఆ పాసురాలు చదువుకుంటూ వెళ్ళేవారట. ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగి ఆ భిక్షతోటి వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్నారు కాబట్టి అలా వెళుతూ ఈయన ఒక ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఈ 18వ పాసురం అయినటువంటి ఉందు మతగలిత నోడాద తోల్వలి అని పాసురం ఆయన కీర్తన చేస్తూ ఉన్నారు. స్వామి కీర్తన చేస్తూ ఉన్నారు. అంటే ఆయన తాదాత్మ్యంలో ఉన్నారు. అసలు ఎక్కడా కూడా ఆయన కళ్ళు తెరిచి లౌకికంగా ఎవరేం పెట్టారు, ఎవరేం చేశారు, ఎవరి ఇల్లు ఇది ఏంటి అనేది ఆయనకి తెలియదు. ఆయన తాదాత్మ్యంలో వెళుతూ కీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయన ఒక ఇంటికి వచ్చేసరికి ఈ పాసురం చెప్తూ ఉన్నారు. ఆ ఇల్లు ఎవరిదయా అంటే ఆయన గురువు గారు అయినటువంటి మహాపూర్ణుల వారు. ఆ మహాపూర్ణుల వారి ఇంటికి వచ్చేసరికి చూడండి, ఆచార్య సంపద అలా ఉండాలి, గురు సంపద అనేది ఉండాలి అని చెప్పేదానికి ఆయన అదృష్టం. అక్కడికి వెళ్ళేసరికి ఆ పాసురం చెప్తూ ఉన్నారు, ఉందమతగలిత పాసురం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందయా అంటే ఈయన పాసురం కంప్లీట్ చేసి నువ్వు నీ చేతి గాజుల శబ్దం వినపడేలాగా తలుపు తీయమ్మా అని చెప్పేటువంటి ఆ శబ్దాన్ని చెప్తూ ఉండగానే లోపల నుంచి మహాపూర్ణుల వారి అమ్మాయి అత్తలాయమ్మ గారు తలుపు తీశారట. చిన్న బాలిక, 8 ఏళ్ల బాలిక, ఏదైతే మన ఈ గోపికలు ఉన్నారో అలా చిన్న బాలిక ఆమె అలా తలుపులు తీశారట. తీసేసరికి ఆమె గాజుల శబ్దము, మువ్వల శబ్దము ఈయనకి వినిపించేసరికి ఆయన కళ్ళు తెరిచి చూసి సాక్షాత్ నీలాదేవి వచ్చి తలుపు తీసిందా అన్నట్లుగా తన్మయులైపోయి ఆయన కొంతసేపు ఆనందంలో మూర్చిల్లారట. అంతటి గొప్ప పాసురం, విశేషమైనటువంటి పాసురం, అమ్మ లక్ష్మిని కీర్తించేటువంటి పాసురం. అలాంటి పాసురాన్ని ప్రతిరోజు అనుసంధానం చేసుకుంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు. అంటే సంపద అంటే ఎంతసేపు డబ్బు, బంగారం, ఆస్తులు ఆలోచించకండి. ఆ లక్ష్మీదేవి ఇచ్చేటువంటి జ్ఞానం అనేటువంటి సంపద మనందరికీ కావాలి. అలాంటి జ్ఞానాన్ని తల్లి అందజేస్తుందని తెలియజేస్తూ మరి అలాంటి జ్ఞానాన్ని మనందరం అందిపుచ్చుకోవాలి. ఈ తల్లి ఈ వ్రతంలో అందరికీ కూడా నువ్వు నేను అనేటువంటి భేదం లేదు కాబట్టి అందరికీ ఏదో రెంబావై తెలియజేస్తూ నీలాతుంగ సనగిరి తటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాద్యం స్వం శృతి సతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం షజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా